విఎస్ న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లిన మహిళ పట్ల దుర్భాషలాడిన వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ ఎస్ఐ అరుణ్ కుమార్ గౌడ్పై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని బాధిత మహిళ వరమ్మకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వికారాబాద్ క్లబ్ ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఎస్ఐపై చర్యలు తీసుకోకుంటే మహిళా కమిషన్లో ఫిర్యాదు చేసి న్యాయ పోరాటం చేస్తామని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత హెచ్చరించారు. సందర్భంలో జరిగిన సంఘటన పైన ఆయన విచారణ జరిపించి చర్యలు తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి సివిల్ మ్యాటర్లో ఇంటర్ఫెయిర్ అయ్యి రియల్ వ్యాపారులకు వాళ్లకు మద్దతు ఇచ్చే రకంగా బాధితురాల పట్ల అమానుషంగా మాట్లాడి ఆమె యొక్క పిటిషన్ను నిర్లక్ష్యం చేసి దాదాపు ఒక 3 నెలల పాటు అసలు సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఈరోజు కనీసం ఒక మహిళ అని కూడా చూడకుండా తన ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వ్యవహార శైలిని ప్రగతిశీల మహిళా సంఘం POW రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క బాధిత మహిళ పట్ల మా దృష్టికి వచ్చినప్పటి నుండి కూడా ఆమె సమస్య పట్ల మేము ఎలవేళలా వెనుక ఉన్నాము. ఖచ్చితంగా ఎస్ఐ గారు చేసినటువంటి చర్య పట్ల ఆయన డిపార్ట్మెంటల్ చర్యతో పాటు ఆయన ప్రజాముఖంగా క్షమాపణలు కోరాలి. ఎందుకంటే ఈరోజు ఇప్పటికే దేశంలో రాష్ట్రంలో మహిళల పట్ల అనేక రకాలైనటువంటి దాడులు హింసలు కొనసాగుతున్నప్పుడు వాళ్లకు మద్దతుగా ఉండి రక్షణగా ఉండాల్సినటువంటి పోలీస్ వ్యవస్థనే ఈరోజు చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తూ మహిళలను లెక్క చేయనటువంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్య ప్రజలపైన అనునిత్యం ఎలాంటి ఆగడాలు ఉంటాయో ఈరోజు మనం ఊహించలేనటువంటి పరిస్థితే. కాబట్టి చట్టం పట్ల బాధ్యత గల పౌరులు దాన్ని కాపాడాల్సినటువంటి రక్షకులుగా భక్షకులుగా ఈరోజు వ్యవహరిస్తే ఇది సరైన పద్ధతి కాదు. ప్రజా సంఘాలుగా చూస్తూ ఊరుకోలేం. కాబట్టి ఖచ్చితంగా వరమ్మకు న్యాయం జరగాలి, డిపార్ట్మెంటల్గా యాక్షన్ ఉండాలి. దాంతోపాటు ఆ ఎస్ఐ గారు ఆమెకు క్షమాపణ చెప్పేంత వరకు వదిలిపెట్టాము. ఈరోజు ఈ సమస్యహీనంగా వీళ్ళు పరిష్కరించకుండా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే రేపు అత్యున్నత న్యాయస్థానం వరకైనా దీని పై స్థాయి వేదికలపైనకైనా తీసుకుపోయి ఒక న్యాయ పోరాటంగా దీన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముగింపు చెప్తాము. గ్రామం చెందినటువంటి దళిత మహిళ వరమ్మ గత 3 నెలల నుండి అక్కడ భూ సమస్య పైన పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారిని సంప్రదించడం జరిగింది. అట్టి సమస్య పరిష్కరించకుండా నవాబ్పేట ఎస్ఐ గారు అరుణ్ కుమార్ గౌడ్ గారు ఆ దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించి ఆ మహిళకు సంపూర్ణంగా వచ్చినటువంటి ప్రజాసంఘ నాయకులు కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి ఎస్ఐ పైన తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి చట్టాన్ని గౌరవించాల్సిన పోలీసులు రోజు భక్షలుగా ప్రవర్తించడం సరైనది కాదు. ఎందుకంటే గత 3 నెలల నుండి ఆ మహిళ పట్ల ప్రవర్తించి ఆ మహిళకు న్యాయం జరిగేంత వరకు ప్రజా సంఘాల తరఫున ఈ విధంగా మేము న్యాయపోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పటిగా స్థానిక ఎస్పీ గారు కానీ DSP గారు కానీ ఆ ఎస్ఐ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ దళిత మహిళలకు న్యాయం చేయాలని. ఎందుకంటే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నవాబ్పేట ఎస్ఐ గారు అరుణ్ కుమార్ గౌడ్ గారు ఈ వికారాబాద్ జిల్లా ఎస్పీ అరుణ్ కుమార్ గౌడ లేకపోతే నారాయణ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఆ డిపార్ట్మెంట్ పడినటువంటి అధికారుల ఉన్న పై స్థాయి అధికారులను కూడా ఆయన బలహీనంగా బిహేవియర్ ప్రవర్తన అంటే గౌరవించకుండా వారిని కూడా అవమానపరిచే మాట్లాడిన ఎస్ఐ గారి పైన SST కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. తక్షణమే ఆ ఉద్యోగులను తొలగించి సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కరించకపోతే ఉన్నత న్యాయస్థానం కానీ మహిళా కమిషన్ కానీ SST కమిషన్ కానీ వెళ్ళి న్యాయం కోసం పోడతామని డిమాండ్ చేస్తాం. వికారాబాద్ జిల్లాలో నవాబ్పేట మండల పరిధిలో మాదారం గ్రామంలో దళిత మహిళ మన కావలి వరమ్మ నవాబ్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పటికీ 3 నెలలు గడుస్తూ ఉంది. కానీ ఆ కేసు విషయంలో ఎస్ఐ గారు ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. పెండింగ్ పెడతా ఉన్నాడు. కాబట్టి ఎంబడే నిందితులపైన చర్య తీసుకోకుండా ఇబ్బంది పెడతా ఉంటే ఇది అన్యాయం కాదని చెప్పి మేము కూడా ప్రజాసంఘాలు పోయి మాట్లాడితే కూడా మా మీద కూడా దురుసుగా మాట్లాడుతూ మేము కూడా కేసులు పెడతాం జైలు పంపిస్తున్న స్థితిలో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఎస్ఐ గారు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అధికారులకు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎస్పీని DSPని లెక్క చేయకుండా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. నేనే బాస్ అన్నట్లు ఆయన ఈరోజు విరవీగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎస్ఐ మీద ఎంబడి యాక్షన్ తీసుకోవాలి. ఆయన ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లో పనిచేసిండో వాళ్ళందరి మీద ఎంక్వైరీ పెట్టాలి. ఎందుకంటే ఈరోజు మహిళల పట్ల రక్షణ ఉండవలసిన ఈరోజు పోలీస్ వ్యవస్థనే ఇట్లా మూర్ఖంగా వ్యవహరిస్తూ తన అహంకారంతో మహిళల మీద నవాబ్పేట మండలంలో దురుసుగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అక్కడ పక్కన మాదారం ఒక్కటే కాదు, పక్కన ఉన్నటువంటి మన కడ్చెర్ల కానీ పక్కన మీనేపల్లి కానీ పక్కన అనేక గ్రామాల్లో ఈరోజు సమస్య ఉంది. ఇప్పటికే 4-5 మంది బాధితులు నవాబ్పేటకి కూడా ఫోన్ చేసిన పరిస్థితి మహిళలు ఫోన్ చేశారు. కాబట్టి ఇట్లా జిల్లాలో చాలా జరుగుతూ ఉంది. కాబట్టి జిల్లా ఎస్పీ గారు ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఇట్లా జరగకుండా చూడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే గతంలో కూడా అరుణ్ కుమార్ గారు
ఎక్కడెక్కడ జిల్లాలో పనిచేసిన అందరినీ ఎంక్వైరీ పెట్టి అన్ని మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. అయితే ఈరోజు ఏదైతే నవపేట పోలీస్ స్టేషన్లో సంబంధించినటువంటి మాదారం గ్రామానికి సంబంధించిన వరమ్మ అనేటటువంటి మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిండు ఎస్ఐ అనే విషయము. అయితే భూమి విషయంలో ఆమె కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి సంబంధించిన పాలివారు ఆమె భూమి అమ్మేసి నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ తిరిగి అమ్ముతున్నారనే దాంట్లో గొడవ జరిగిందనే విషయం గురించి. అయితే ఈ గొడవకు సంబంధించి ఇది సివిల్ మ్యాటర్ ఉన్నదనే విషయము పోలీస్ వారికి తెలుసు, ఎవరికైనా తెలుసు. కాకపోతే ఆమెకు ప్రాణభయం ఉండి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల వాళ్ళని చర్యలు తీసుకోవాలనే దానికోసం ఆమె కంప్లైంట్ చేసింది. కానీ అది చేయకుండా ఈ సివిల్ మ్యాటర్ ఇట్లనే పెట్టి ఎవరైతే ఈమెను వేధిస్తున్నారో వారికే అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు వ్యవహరించారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దానికి సంబంధించినటువంటిది డిఎస్పీ గారిని, ఎస్పీ గారిని ఆల్రెడీ కలిసి ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా వారిపైన చర్యలు జరగలేదు. దానికోసమే ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్. అయితే ముఖ్యంగా పోలీసు వారు చేస్తున్నది ఏంటంటే ఏ భూమి సమస్య వచ్చినా దాని వెనకాల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటున్నది. కానీ దాన్ని కప్పిపెట్టేటందుకు, దీన్ని ఏదో మ్యానిపులేట్ చేసేటందుకు ప్రయత్నం చేసినటువంటి ఎస్ఐ అరుణ్ కుమార్ గారిని పైన డిపార్ట్మెంటల్ యాక్షన్ను, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ వేదిక తరపున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక మహిళ ఉన్నటువంటి మహిళను అవమానకరంగా మాట్లాడి అక్కడికి వెళ్ళినటువంటి ప్రజా సంఘాల నాయకులను, ఆమెకు మద్దతుకు వెళ్ళినటువంటి వాళ్ళను కూడా వాళ్ళ పట్ల కూడా దురుసుగా ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేటటువంటిది ఇది సరైంది కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా కూడా వాళ్ళకి బాధ కలిగినప్పుడు